సో హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డ్రీమ్ వాయిస్ 94. సో ఈ షార్ట్లో మనం వచ్చేసి పురాణాలు ఎన్ని ఉన్నాయి, అవి ఏంటి, అవి ఏమేమి ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది అయితే ఈ ఫ్యాక్ట్స్ ఎపిసోడ్లో అయితే తెలుసుకుందాం. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేసాం. సో లెట్స్ స్టార్ట్. సో పురాణాలు అంటే పురాతన కాలంలో జరిగిన సంఘటనల చరిత్ర. సో భారతదేశంలో మొత్తం 18 మహాపురాణాలు ఉన్నాయి. వాటిని వేదవ్యాసుడు రచించినట్లు భావించబడుతుంది. సో వేదవ్యాసుడు అయితే ఇవన్నీ అయితే రచించడం జరిగింది. సో పురాణాలు మానవులు ఎలా జీవించాలో మార్గదర్శకంగా ఉంటాయి ఇందులో. సో మనం ఎలా బతకాలి, ఎలా పైకి రావాలి, ఏంటి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు పోవాలి అనేది కూడా ఇందులో అయితే ఉంటుంది. సో పురాణాలలో దేవతల జీవిత చరిత్రలు, వాళ్ళ అవతారాలు ఇందులో అయితే ఉంటాయి. సో వాళ్ళు అవతారాలు, ఏమేమి అవతారాలు ఎత్తారు, దేనికోసం ఎత్తారు, దానివల్ల ఉపయోగం ఏంటి, ఇవన్నీ అయితే దీంట్లో అయితే ఉంటాయి. సో ప్రతి పురాణము ఒక నిర్దిష్ట దైవాన్ని ప్రధానంగా పేర్కొంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క స్టైల్ అయితే ఉంటుంది. సో ఒక్కొక్క దేవుడి గురించి మనకైతే ఇందులో అయితే బాగా స్పష్టంగా అయితే ఉంటుంది. భాగవత పురాణం శ్రీకృష్ణుడి జీవితాన్ని కీర్తిస్తుంది. శివ పురాణంలో పరమేశ్వరుడు విస్తృతమైన అవతారాలు ఉన్నాయి. సో దాని గురించి ఏంటి, ఏమేమి ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి, ఏ టైంలో ఉన్నాయి, ఎందుకు జరిగింది, అవి ఎలా జరిగింది, ఏంటవి, ఇవన్నీ అయితే శివ పురాణంలో మనమైతే తెలుసుకోవచ్చు. పురాణాలు నైతిక విలువలు, ధర్మాన్ని నేర్పుతాయి. సో దాన్ని చదివినాము అంటే మనము ధర్మం ఎలా కాపాడుకోవాలి, ధర్మాన్ని ఎలా బతకాలి, ఎలా అబద్ధాలు చెప్పుకోకుండా బతకాలి అనేది అయితే ఇందులో అయితే ఉంటుంది. కొన్ని పురాణాలు భవిష్యత్తు ఘటనలను కూడా వివరిస్తాయి. సో భవిష్యత్తులో మనకు జరగబోయే ఇన్సిడెంట్స్ ని అది అయితే ఖచ్చితంగా మనకి తెలియజేస్తుంది. ఏమేం జరుగుతుంది, ఈ టైంలో ఏం జరుగుతుంది, అసలు ఏమేమి జరగబోతున్నాయి అని అయితే జరుగుతుంది. పురాణాలు కేవలం కథలు కాదు, జీవన మార్గదర్శకాలు. సో ఇవి ఒకటి పురాణాలు అనగానే మనం వచ్చేసి ఏమనుకుంటాం, కేవలం కథలు అని అయితే అనుకుంటాం, కానీ కాదు. ఇది వచ్చేసి మనకి జీవన మార్గదర్శకం ఇది. సో పురాణాల్లోని కొన్ని అంశాలు విజ్ఞాన శాస్త్రవేత్తలని సంబంధించి ఉంటాయి. సో ఇందులో వచ్చేసి మనకి జ్ఞానాన్ని పెంచుకునేకైతే చాలా అంటే చాలా ఎక్కువగా బాగా ప్రత్యేకంగా మనకైతే నేర్చుకోవడానికి మనకైతే చాలా యూజ్ అవుతాయి. శృంగేరి, కాశీ వంటి పవిత్ర స్థలాల వివరాలు పురాణాల్లో ఉన్నవి. సో వీటి గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా నాకైతే కామెంట్ చేయండి. సో ఖచ్చితంగా నేనైతే వీడియో చేస్తాను. నచ్చితే సబ్స్క్రైబ్.